ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సుందరం మనసు స్పాయిల్ చేశాను. వీళ్ళిద్దరి కాపురం పాడు చేశాను. రాక్షసుడా, నీకక్క చెల్లెళ్ళు లేరా? వాళ్ళకు కూడా ఇలాగే జరిగితే అప్పుడు తెలుస్తుంది మా బాధ. నీ వల్ల తల్లి బిడ్డ ఒకరికొకరం కాకుండా పోయాం కదరా. నిన్ను ఆగండదనా రే, నిన్ను నీ వల్ల సుందరం ఈశ్వరికి విడాకులు ఇచ్చేదాకా వచ్చాడు. మంచి మనసున్న అల్లుడికి లెక్కలేనని కష్టాలు వచ్చేలా చేశావు. పాలు నీళ్లలో కలుసున్న మా ఈశ్వరి అల్లుడిని విడగొట్టాలని చూసావు కదరా. ఎంత ధైర్యం రా నీకు? ఐపీఎస్ చదవాలనుకున్న మా ఈశ్వరి హెరా చేయాలని చూస్తావా? నీకు అరగుండు కొట్టించి పోలీసులకు అప్పగిస్తాను. పోలీసులకు పట్టించొద్దు ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాను. బయటికి పదమన్నానా? మేడం మీరైనా చెప్పండి మేడం, ప్లీజ్ మేడం మీరైనా చెప్పండి, మీకు దండం పెడతాను మేడం, ప్లీజ్ మేడం. అక్క ఏంటక్క నువ్వు? అదేంటోదనా, వాడిని జైల్లో పెట్టించి చెప్పు కూడా తినేలా చేసేవాళ్ళం కదా. అలా చేస్తే నలుగురికి మన ఇంటి గురించి తెలిసి ఇంకా పెద్ద నష్టం జరుగుతుంది. అందుకే వదిలేయమన్నాను. ఇప్పటికైనా నీ నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలిసిందా సుందరమూర్తి? నీది చిన్నప్పటి నుంచి ఇదే మనస్తత్వం. ఎవరేం చెప్పినా నమ్మేసి ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తావు. మనం అంటే గిట్టని వాళ్ళు ఇలా ఎన్నో రకాలుగా నిన్ను వాడుకుని కష్టపెట్టాలని చూస్తారు. అవన్నీ నమ్మి నిప్పు లాంటి నీ భార్యని అవమానించావు. ఈశ్వరి మీద నువ్వు నింద వేసిన రోజే వదిలి వెళ్లిపోయి ఉంటే ఇప్పుడేమై ఉండేది ఆలోచించు. చిన్నయ్య, ఈ ఈషు ప్రాణంగా ప్రేమిస్తుంది నిన్ను. నీకోసం నేను ఏమైనా చేస్తాను, అంతేకాని ముష్టి డబ్బు కోసం నిన్ను నేను మోసం చేయను. నా ప్రేమ నిజం, అది ఇప్పటికైనా అర్థమైతే చాలు. ఈషు ఈశ్వరి అంటే గిట్టనివాడు చేసిన కుట్రకి నేను ఈశ్వరిని అనుమానించి అవమానించాను, బాధ పెట్టాను, నోటికొచ్చినట్టు అనరాని మాటలు అన్నాను. అయినా సరే నా మీదున్న ప్రేమతో నాకు దూరంగా వెళ్లకుండా నిజమేంటో నిరూపించి నా కళ్ళు తెరిపించింది. తను నిప్పు అని నిరూపించుకుంది. ఈశ్వరి మీద నింద వేసిన వాడన్నట్టుగా నేను ఈశ్వరికి ఏమాత్రం సరిజోడు కాదు. ఈశ్వరికి నాకన్నా మంచి అందగాడు భర్తగా వచ్చేవాడు. అయినా సరే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాంటి మనిషిని చీకొట్టాను, మోసం చేశావన్నాను, స్వార్థం కోసం వాడుకున్నావన్నాను. ఛీ! ఈశ్వరి లాంటి దేవతని అత్తయ్య బయటి వాళ్ళు చెప్పిన మాటలు విని అసహించుకున్నాను. ఇలా ఎలా బతకను? ఈశ్వరికి మొహం చూపించడం కంటే చావడమే మేలు. అమ్మకి చచ్చే ప్రయత్నం చేయనని మాటిచ్చాను. కానీ ఇంత జరిగాక నేను మూర్ఖుడని ప్రతి క్షణం తలుచుకుని అమ్మ బాధపడ్డం కంటే చచ్చాకైనా అమ్మకి ఆ బాధ తప్పుతుంది. అవును, ఇదే కరెక్ట్.
చిన్నయ్య నన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇందులో తన తప్పేమీ లేదని చెప్పి చిన్నయ్య బాధపడకుండా చూడాలి. చిన్నయ్య, చిన్నయ్య, తలుపు తీయండి చిన్నయ్య. ఇదేంటి గదిలోనే ఉన్నట్టున్నాడు, డోర్ వేసుకుని తీయడేంటి? చిన్నయ్య, ఏం చేస్తున్నాడు? తలుపు తీయడేంటి? చిన్నయ్య, 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 ఏం చేస్తున్నావు చిన్నయ్య? తలుపు తీ చిన్నయ్య. చిన్నయ్య, అత్తయ్య, చిన్నయ్య, తొందరపడి ఇలాంటి పని చేయకు చిన్నయ్య, ప్లీజ్. అత్తయ్య, చిన్నయ్య, 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 ప్లీజ్ చిన్నయ్య. ఏమైంది? అత్తయ్య, అమ్మా, అత్తయ్య, చిన్నయ్య, ప్లీజ్ చిన్నయ్య. నీలాంటి భార్యని అనుమానించి ఏ భర్త చేయకూడని తప్పు చేశాను ఇషు. నేను బతకూడదు. ఈశ్వరి, ఏంటిది? నేను బతకూడదు. అమ్మ, నేను చెప్తున్నాను కదా. అమ్మా, నానా, ప్లీజ్ చిన్నయ్య. అమ్మా, వద్దు నాన్న, కిందకి దిగు నాన్న. లేదమ్మా, నన్ను క్షమించమ్మా. నీ కొడుగ్గా పుట్టి ఇలాంటి తప్పు చేసినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉందమ్మా. నాన్న, అదంతా అయిపోయింది కదా నాన్న. సమస్య కూడా తీరిపోయింది. ఏం కాదు నాన్న. సమస్య అయితే తీరిపోయింది గాని జరిగిందాన్ని మార్చలేం కదమ్మా. సుందరమూర్తి, తప్పు నాన్న. అలా ఎప్పుడు ఆలోచించకూడదు. లేదమ్మా. అమ్మ, నేను చెప్తున్నాను కదా. తలుపు తీ నాన్న. నన్ను క్షమించమ్మా. అల్లుడు, తొందరపడద్దు, మేమంతా ఉన్నాం కదా. సుందరమూర్తి, నాన్న, నాన్న, నా మాట విన్నా. చిన్నయ్య, డోర్ తెరవండి. నా మాట విను నాన్న. ఏం నాన్న ఇలా చేస్తున్నావు? అమ్మా, నాన్న, నాన్న, చిన్నయ్య, ప్లీజ్. సుందరం, 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 నా కోసం నా మాట విన్నాను. సుందరం, సుందరం, ఏయ్, సుందరం వద్దు. సుందరం వద్దు. అయ్యో, వద్దు మావయ్య. వదలండి, నన్ను వదలండి, నన్ను చావనివ్వండి, నన్ను చావనివ్వండి. సుందరమూర్తి, ప్లీజ్ చిన్నయ్య. సుందరమూర్తి, సుందరమూర్తి, అయ్యో, ఎందుకు నాన్న ఇలాంటి పిచ్చి పని చేయాలనుకున్నావు? అమ్మా, నేనేమైపోతాను నాన్న? నీకేమైనా అయితే ఏంటి నాన్న? ఏంటిది? నీకేమైనా అయితే నేనేమైపోవాలి చిన్నయ్య? అసలు నేను బతకల్లా చెప్పు. నేను అసలు మంచోన్నే కాదు. నీ విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. చిన్నయ్య, తప్పు చేసింది నువ్వు కాదు, అతను. చెడ్డ వాళ్ళే మంచి వాళ్ళని మోసం చేస్తారు. నా చిన్నయ్య మంచివాడు. వాడి మాటలు నమ్మి నువ్వు మోసపోయావంతే. నా చిన్నయ్య ఏ తప్పు చేయలేదు. ఈషు, ఇప్పటికీ నువ్వు నా వైపే ఉండి ఆలోచిస్తున్నావు కదూ. నిజంగా నువ్వు దేవతవి ఈషు, దేవతవి. అయ్యో చిన్నయ్య. క్షమించు.